హలో అండి. ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. ఈరోజు రుచిగా, సులువుగా, ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా తక్కువ సమయంలో చేసుకునే ఓ స్వీటు. మరి అదేంటంటే సేమియా పాయసం. అది ఎలా తయారు చేసుకోవాలో, దానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఓ టీ స్పూను నెయ్యి వేయాలి. అందులో కాసిని కిస్మిస్లు, ఆ తర్వాత కాసిని జీడిపప్పు వేసి దోరగా వేపుకోవాలి. మాడనివ్వకుండా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వీటికి ఇంత టైం అంటూ ఏం అక్కర్లేదండి. కిస్మిస్ రంగు మారి కాస్త వేడి మీద ఉబ్బుతాయన్నమాట. ఆ టైంలో మనం గిన్నెలోకి తీసేసుకోవచ్చు. అదే గిన్నెలో ఓ టీ స్పూన్ నెయ్యి వేసి సేమియా వేసి వేపేయాలి. ఇది ఇలా వేపటం ఎందుకంటే పొడి పొడిగా అవుద్దనమాట. అంటుకోకుండా ఉంటుంది. ఇలా ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది. ఈ వేపటం కూడా ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు. ఒక 4, 5 నిమిషాలు వేపితే చాలు. ఎక్కువ వేగినా కానీ మాడి చేదొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలా వేగిన తర్వాత మనం దాన్ని గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసులు సేమియా తీసుకున్నాననమాట నేను. అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల పాలు పోసుకోవాలి. మీకు ఇంకా పలచగా ఉండాలి అనుకుంటే ఇంకొక అర గ్లాస్ పాలు పోసుకోవచ్చు, ఏం కాదు. దీంట్లోనే ఒక ముప్పావు గ్లాసు పంచదార వేసేయాలి. అది కరిగే వరకు మెల్లిగా తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్‌లోనే. ఇలాగా పాలని 4, 5 నిమిషాలు కాగనిస్తే పంచదార కూడా కరిగిపోద్ది. ఆ తర్వాత మనం ఏపి పక్కకు తీసి పెట్టుకున్నటువంటి సేమియాని ఇందులో వేసేయాలి. దీన్ని ఇలాగా 4, 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకేదన్నా అనుమానం అనిపిస్తే ఒక సేమియాని ఇలా తీసుకొని చేత్తోటి నలిపి చూస్తే ఉడికింది లేదు కూడా అర్థమైపోద్ది. ఇందులోకి ఓ 3 యాలకుల్ని మెత్తగా పొడి చేసేసి జల్లేయాలి. దీనివల్ల మంచి సువాసన, రుచి వస్తుందన్నమాట. ఆ పైన మనం ముందుగానే వేపి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు ఇందులో వేసేయాలి. ఇంతేనండి. ఇంతటితో అయిపోయినట్టే. తక్కువ సమయంలో ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా చేసుకునే ఓ స్వీట్ అనమాట. ఈ సేమియా పాయసాన్ని దేవుడి నైవేద్యానికి, పుట్టినరోజులకి, లేదు మన ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొస్తే త్వరగా చేయటానికి చాలా వీలుగా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.